లోకాన్ని కాపాడడానికి విషాన్ని మింగినవాడు, అహంకారాన్ని అణచడానికి అగ్నిస్తంభంగా మారినవాడు ఆ పరమశివుణ్ణి అత్యంత ప్రీతికరమైన రోజే మహాశివరాత్రి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోని చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నానండి, బట్ లేటుగానైనా మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నానండి. మహాశివరాత్రి అనేది హిందూ సాంప్రదాయంలో శివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైనటువంటి పండుగ. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసం బహుళపక్ష చతుర్దశి నాడు వచ్చే దానిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటామండి. అయితే ఈ వీడియోలో మనం ఎంతో పవిత్రమైనటువంటి పండుగైన మహాశివరాత్రి గురించి తెలుసుకునే ముందు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. ఈ శివరాత్రి వీడియోలో శివరాత్రి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం, దాని వెనుక ఉన్నటువంటి పురాణ కథలేంటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మహాశివరాత్రి వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. అదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. అందులో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి 3 ముఖ్యమైన కథలైతే తెలుసుకుందాం. మొదటిది లింగోద్భవం. లింగోద్భవం అనేది మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినం వెనుక అత్యంత కీలకమైన మరియు పురాణ ప్రాముఖ్యత కలిగినటువంటి ఘట్టం. శివుడు అనంతమైన కాంతి రూపంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి సమయాన్ని లింగోద్భవం అంటారు. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే పురాణాల కథల్లోకి వెళ్ళాలండి. అక్కడ బ్రహ్మ విష్ణువుల యొక్క వివాదం గురించి అయితే తెలుసుకోవాలి. శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ వివాదంలో లోకాలను అతలాకుతలం చేస్తుండగా వారి మధ్య ఒక భారీ అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. దాని మొదలు, అడుగు, ముగింపు, కొన ఎక్కడ ఉన్నాయో కనుగొన్నవారే గొప్ప అని ఒక ఆకాశవాణి వినిపించింది. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమి లోపలికి అడుగు కోసం, బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంలోకి కొన కోసం వెళ్ళారు. 1000 సంవత్సరాలు ప్రయాణించిన ఇద్దరికీ ఆ లింగం యొక్క ఆది అంతాలు దొరకలేదు. విష్ణువు నిజాయితీగా తన ఓటమిని అంగీకరించిన బ్రహ్మ మాత్రం తాను చూశానని అబద్ధం చెబుతాడు, మొగలి పువ్వును సాక్షిగా పెట్టుకొని. అప్పుడు ఆ లింగం మధ్య నుండి పరమశివుడు ప్రత్యక్షమై సత్యాన్ని వెల్లడించి బ్రహ్మను శిక్షించి విష్ణువును ఆశీర్వదిస్తాడు. శివుడు ఇలా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘట్టం జరుగుతుంది. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లింగోద్భవం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందండి. అహంకార నిర్మూలన. బ్రహ్మ విష్ణువుల వంటి గొప్పవారికే పరమాత్మ తత్వం అంతు చిక్కలేదంటే మనిషి తన అహంకారాన్ని విడాలని ఇది సూచిస్తుంది. నిరాకార తత్వం. దేవుడు ఆకారం లేనివాడని, అంతులేని శక్తి స్వరూపుడని జ్యోతిర్లింగం నిరూపిస్తుంది. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి శివలింగానికి మహాభిషేకం చేస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం చేయడం వల్ల ఈ సమయంలో అత్యంతమైనటువంటి ఫలప్రదం అంటారండి. చాలా పురాతన శివాలయాల గర్భాలయ వెనుక గోడపై పశ్చిమ దిశలో లింగోద్భవ మూర్తి విగ్రహం ఉంటుందంటండి. అందులో శివుడు లింగం మధ్యలో ఉండగా కింద వరాహం, పైన హంస చెక్కబడి ఉంటాయని వేరే వాళ్ళు చెబితే నేను విన్నాను. మీలో ఎవరైనా చూసింటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి ఈ అర్ధరాత్రి లింగోద్భవ దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. రెండవ కథ క్షీరసాగర మదనం. పాల సముద్రాన్ని చిలకడం. మహాశివరాత్రి పండగకు క్షీరసాగర మదనం కథకు
చాలా దగ్గర సంబంధం అయితే ఉందండి. లోకరక్షణ కోసం శివుడు తన ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సందర్భం ఇది. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం. దేవతలు దానవులు అమృతం కోసం వాసకి అనే సర్పమును తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మదిస్తారు. అయితే అమృతం కంటే ముందు లోకాలను దహించవేసి అత్యంత భయంకరమైన హాలాహలం విషం పుడుతుంది. ఆ విషపు గాఢతకు దేవతలు రాక్షసులు ఉక్కిరి బిక్కిరి అవుతారు. లోకాలు నాశనమవ్వకుండా ఉండాలంటే ఆ విషాన్ని ఎవరైనా స్వీకరించాలని గ్రహించిన విష్ణుమూర్తి దేవతలు శివుడిని ప్రార్థిస్తారు. కరుణామయుడైనటువంటి పరమశివుడు లోక కళ్యాణం కోసం ఆ విషం తాగడానికి సిద్ధపడతాడు. నీలకంఠునుడిగా మారడం. శివుడు ఆ విషాన్ని మింగబోతుండగా పార్వతీదేవి లోకానికి తండ్రి అయినటువంటి శివుడికి ఏమీ కాకూడదని ఆ విషం కడుపులోకి వెళ్ళనివ్వకుండా శివుని గొంతును గట్టిగా పట్టుకుంటుంది. ఆ విషం గొంతులోనే ఉండిపోవడం వల్ల శివుని కంఠం నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ విషపు వేడిని తట్టుకోకపోవడం శివుడు తన తలపై చంద్రుణ్ణి ధరిస్తాడు. చంద్రుడు చల్లదనానికి ప్రతీక. ఆ విషం తాగిన తర్వాత దాని వేడి ప్రభావం వల్ల శివుడు స్పృహ కోల్పోకుండా దేవతలందరూ ఆ రాత్రంతా నిద్రపోకుండా భజనలు, స్తోత్రాలతో శివుడిని పూజిస్తూ గడిపారు. శివుడు విషాన్ని స్వీకరించి లోకాలను రక్షించిన ఆ రాత్రి మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు మనం ఉపవాసం జాగరణ చేస్తాం కదండి. దానికి ముఖ్య కారణమే ఆ రోజు రాత్రి శివుని నిద్ర రాకుండా దేవతలు ఎలాగైతే జాగరణ చేశారో మనం కూడా అదే విధంగా శివస్మరణలో గడుపుతాము. మనలోని చెడు ఆలోచనలు విషం పోయి భక్తి అనే అమృతం కలగాలని ఈ కథ మనకు బోధిస్తుంది. లోకాన్ని కాపాడడం కోసం పరమేశ్వరుడు చేసిన ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు శివరాత్రి నాడు భక్తితో పూజిస్తారు. ఇప్పుడైతే మనం 3వ కథలోకి వెళ్ళిపోదామండి. శివపార్వతుల కళ్యాణం. మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణానికి విడదీయలేని సంబంధం ఉంది. పురాణాల ప్రకారం ఈ పర్వదినం నాడే వీరిద్దరి దివ్య వివాహం జరిగింది. ఇప్పుడైతే మనం ఆ కథలోకి వెళ్ళిపోదాం. సతీదేవి తనను తాను అగ్నికి అర్పించుకున్న తర్వాత హిమవంతుడి పుత్రికగా పార్వతీదేవి జన్మించింది. చిన్నప్పటి నుండి శివుడిని భర్తగా పొందాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ శివుడు అప్పటికే తీవ్రమైన వైరాగ్యంలో సమాధి స్థితిలో ఉన్నాడు. తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాలంటే శివుడికి పుట్టే కుమారుడి వల్లనే సాధ్యమని దేవతలకు తెలుస్తుంది. శివుని తపస్సును భగ్నం చేసి పార్వతిపై అనురాగం కలిగేలాగా చేయడానికి దేవతలు మన్మధుడిని పంపిస్తారు. అయితే ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తారు. మన్మధుడి ప్రయత్నం విఫలమైన పార్వతి వెనుకడుగు వేయలేదు. ఆమె కఠోరమైన తపస్సును ప్రారంభించింది. చివరకు పార్వతీ నిశ్చల భక్తికి మెచ్చిన శివుడు స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమెను పరీక్షించి ఆమె ప్రేమలోని నిజాయితీని గ్రహించి పెళ్లికి అంగీకరిస్తాడు. దేవతలు, మునులు, భూతగణాల సమక్షంలో హిమవంతుడి రాజధానిలో శివపార్వతుల కళ్యాణం అంగీకృత పద్ధతిలో వైభవంగా జరుగుతుంది. వరుడు శివుడు తన భూతగణాలతో ఒంటి నిండా విభూతితో సర్పాలను ఆభరణాలుగా ధరించి విలక్షణమైన రూపంలో పెళ్లికి వస్తాడు. వధువు పార్వతీదేవి సర్వాలంకరణ భూషితై జగన్మాతగా మెరిసిపోతుంది. బ్రహ్మ విష్ణువులతో పాటు 3 దేవతలు ఈ అద్భుత ఘట్టానికి సాక్షులుగా నిలుస్తారు. శివపార్వతుల కళ్యాణం అంటే కేవలం ఒక వివాహం మాత్రమే కాదు. శక్తి పార్వతి మరియు పురుషుడు శివుడు కలయిక. ప్రకృతి లేకుండా పరమాత్మ ఏమీ చేయలేడు. వీరి కలయిక వల్లే సృష్టి చైతన్యవంతం అవుతుంది. లింగోద్భవం జరిగిన సమయం మరియు కళ్యాణం జరిగిన సమయం రెండూ కూడా శివరాత్రే కావడం వల్ల ఈ రోజుకు అంతటి విశిష్టత లభించింది. మేం కూడా ఈ శివరాత్రికి గుడికైతే వెళ్ళి అభిషేకం చేసిన తర్వాత
అలాగే పుట్టమన్ను తీసుకొని వచ్చి శివుడిని చేసి ఇంట్లో లింగోద్భవ కాలంలో అభిషేకం అయితే చేశామండి. ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం మాతో చేయించినటువంటి నీలిమక్కకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.